గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వెల్కమ్ టు ఐడ్రీ మీడియా. అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం మూలగుమ్మి జలపాతం వద్ద విషాదం చోటు చేసుకుంది. ముగ్గురు యువతుల ఈత సరదా, అదే విధంగా సెల్ఫీ తీసుకోవాలని సరదా ముగ్గురు యువతుల్ని కూడా జల సమాధి చేసేస్తుంది. ఇంటర్మీడియట్ పరీక్షలు రాసిన తర్వాత కాస్త ఆట విడుపు కోసం జలాశయాలను, అదే విధంగా జలపాతాలను, ప్రకృతి అందాలను తిలకించేందుకు వెళ్ళినటువంటి ముగ్గురు యువతులు రత్నకుమారి, త్రిష, అదే విధంగా పవిత్ర అనే ముగ్గురు కూడా జలపాత అందాలని తిలకించడమే కాకుండా ఈతను ఈదడానికి సరదా కోసం అందులోకి దిగారు. అప్పటిదాకా కూడా యువతులంతా కలిసి ఎంతో హుషారుగా, జోరుగా అందులో ఆటలో మునిగి తేలుతున్నారు. ఈ అందాలన్నీ కూడా సెల్ ఫోన్ లో ఒక యువతి బంధిస్తుంది. సో ఇలాంటి మెమొరీస్ అన్ని కూడా మనం చూసుకోవాలంటే కంపల్సరీగా ఫొటోస్ తీసుకోవాలి. మేము ఈదుతున్నప్పుడు కూడా ఫొటోస్ తీయ అంటూ తన స్నేహితురాలకి వీళ్ళు కూడా సజెస్ట్ చేశారు. అందులో భాగంగానే నలుగురు యువతులు ఈతుంటుండగా ముగ్గురు అయితే మాత్రం చూస్తుండగానే మనం విజువల్ లో చూడొచ్చు. ముగ్గురు యువతులు కూడా సరదాగా మాట్లాడుతూ ఆ జలపాతంలో ఉన్నటువంటి సుడిగుండంలా ఉన్న దాంట్లో చిక్కుకుపోయారు. ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. సో ఏదైతే హుకుంపేట మండలం ఉందో విషాద ఛాయలు అనుకున్నాయి. ఈ బాలికలంతా కూడా హుకుంపేట మండలానికి సంబంధించిన వారు. ఇంటర్మీడియట్ పరీక్షలు అయిపోయిన తర్వాత స్నేహితులందరం కలిసి సరదాగా అలా జలపాతాల దగ్గరికి వెళ్ళి వస్తాం, సరదాగా ఈ రోజంతా ఎంజాయ్ చేస్తామంటూ కుటుంబ సభ్యులకి చెప్పి వెళ్ళిన వారు విగత జీవులుగా తిరిగి వచ్చారు. అయితే మరొక బాలిక పరిస్థితి విషమంగా ఉంది. ఆ బాలికను కూడా ఆసుపత్రికి తరలించారు, చికిత్సలు అందిస్తున్నారు. అయితే ముగ్గురు యువతుల మృతి కారణంగా అనంతగిరి మండలం, అదే విధంగా హుకుంపేట అంతా కూడా శోక సంద్రంలో మునిగిపోయింది. సెల్ఫీ కోసం, అదే విధంగా వీడియోని తీసుకోవాలని సరదా అంతా కూడా ఒక విషాదాంతంగా కూడా మిగిలింది. సెల్ఫీ మోజులో పడి, అంటే ప్రతి దాన్ని కూడా మనం క్యాప్చర్ చేసుకోవాలి, ప్రతి సరదాని అంతా కూడా మనం క్యాప్చర్ చేసుకొని మొబైల్లో తర్వాత వీక్షించాలని అనే చిన్న ఆలోచన, చిన్న సరదా ఇప్పుడు ముగ్గురు యువతుల యొక్క ప్రాణాన్ని లేకుండా చేసేసింది. సో ఈ సంఘటన తెలిసిన తర్వాత పోలీసులు కూడా సంఘటన స్థలానికి చేరుకున్నారు. అసలు యువతులు ఏ టైంకి వచ్చారు, అదే విధంగా జరిగిన ప్రమాదం గురించి కూడా ఆరా తీశారు. ఎప్పుడైతే సమాచారం కుటుంబ సభ్యులకి తెలిసిందో ఒక్కసారిగా కుటుంబ సభ్యుల ఆర్తనాదాలు అయితే మాత్రం మిన్నంటాయి. ఎందుకంటే ముగ్గురు ఆడపిల్లలు కూడా సరదాగా వెళ్ళారు, ఎన్నో ఆశలు పెట్టుకున్నాం, బాగా చదువుకుంటారు, ఒక మంచి ఉన్నతమైన స్థానంలోకి వెళ్తారు అనుకున్నాము. అలాంటిది ఇప్పుడు ప్రాణాలతో లేకుండా పోయారు. ఆ జలపాతం అంతా కూడా మా అమ్మాయిల్ని మింగేసిందే అంటూ కూడా లబోదిబోం అంటున్న పరిస్థితి జలాశయం వద్ద కూడా కనిపిస్తుంది. సో ఏదైతేనే సెలవుల కోసం, ఆట విడుపు కోసం ఇలా బయటికి వెళ్ళేవారైతే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలని పోలీసులు, అధికారులు, అదే విధంగా కుటుంబ సభ్యులు అందరూ కూడా హెచ్చరిస్తున్నారు. అయినప్పటికీ కాస్త సరదా, అంటే సమ్మర్ వెకేషన్స్ ని ఎంజాయ్ చేయాలని మరికొంతమంది, అదే విధంగా ప్రతి దాన్ని కూడా సెల్ఫీలు తీసుకోవాలి. ఆ సెల్ఫీ తీస్తున్నది ఒక్కటే వాళ్ళు అబ్జర్వ్ చేశారు తప్పితే వాళ్ళు ఎంత లోతుకి వెళ్ళిపోతున్నారు, వాళ్ళు ఎంత ప్రమాదంలో చిక్కుకుంటున్నారో కూడా కనీసం అబ్జర్వ్ చేసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. మనం విజువల్లో చూసినట్టయితే అప్పటి వరకు సరదాగా ఉన్న వాతావరణం అంతా కూడా నెమ్మదిగా ప్రమాదం అంచులోకి తీసుకువెళ్ళిపోతుంది. ఎందుకంటే సరదాగా కేకలు వేస్తున్నారు, ఇలా తీయు, అలా తీయు, ఇలా తీయు అనేసని. సో అప్పటిదాకా ముగ్గురు కూడా చక్కగా ముచ్చటిస్తున్నారు, మాట్లాడుతున్నారు. ఎవరైతే కెమెరా క్యాప్చర్ చేస్తున్నారో, కెమెరా హ్యాండిల్ చేస్తున్నారో వాళ్ళకి సజెషన్ ఇస్తున్నారు. సో సరదాగా లోపలికి వెళ్ళారేమో అనుకున్నారు తప్పితే ఊపిరి ఆడక వాళ్ళు ఆర్తనాదాలు పెడుతున్నారని వీడియో తీసిన వారు కూడా గమనించలేకపోయారు. సో ఏదైతేనే సరదాగా వెళ్ళినటువంటి ముగ్గురు యువతులు కూడా విగత జీవులుగా అక్కడ జల సమాధి అయిపోయిన పరిస్థితి కూడా కనిపించడం ప్రతి ఒక్కరిని కూడా దిగ్భ్రాంతికి గురి చేయడమే కాకుండా కలిచివేస్తుంది. సో ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా పిల్లలు సరదాల కోసం వెళ్లే పిల్లలపై తల్లిదండ్రులు కన్నేసి ఉంచాలని పోలీసులు కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. కెమెరా పర్సన్ బాలకిషోర్తో పద్మ, ఐడ్రీ మీడియా.